నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తుంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న జీవో కూడా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89.99 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనున్నది. అయితే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరో 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా సబ్సిడీ డబ్బు జమ అయ్యేందుకు మరో 4 నుంచి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.